పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆకివీడులోని జర్నలిస్టులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేవారే జర్నలిస్టులు అన్నారు. జర్నలిస్టుల సమస్యలతో సతమతమవుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను జర్నలిస్టులకు అందించాలని నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కనిశెట్టి ప్రసాద్, కురెళ్ల పౌల్ మరియు జర్నలిస్టులు భీమనాథం రామకోటేశ్వరరావు, కిమిడి సుబ్బారావు, నాగులపల్లి అశోక్, చింతా ఆదిశేషు, బీసీఎన్ శ్రీనివాస్, జోగి ఉదయ్, సర్కార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆకివీడు శాఖ వారు ఈరోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆకివీడు శాఖ అధ్యక్షుడైన కోటేశ్వరరావు గారు మరియు పాత్రికేయ మిత్రులందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు గాను మా సచిన్ స్వచ్ఛసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకి దుప్పట్లు పంచిపెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా జర్నలిస్టులు అంతా ఐక్యతగా ఉండి, జర్నలిస్ట్ అంటేనే దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఎంచేతనంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే జర్నలిస్టు కలం సరిగ్గా ఉపయోగించితేనే సరైన విధానంలో ప్రజాస్వామ్యం కూడా పరిరక్షించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సరైన వార్తలు రాసి ప్రజలకు మేలు చేసి ప్రజల కష్టసుఖాలను కూడా వెలుగొత్తించాలని కోరుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభానందనలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ వ్యవస్థాపించబడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే 4 స్తంభాల ద్వారా పరిపాలించబడుతుందో, 4th ఎస్టేట్ గా కొనసాగుతున్న పాత్రికేయ రంగం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఒక ప్రతిపక్ష పాత్ర ప్రజల తరపున పోషించే ఒక గొప్ప పాత్రను పోషిస్తున్న మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పాత్రికేయ రంగంలో మరి అందరూ కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ, అదేవిధంగా వారికి ఏర్పడిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక ఉద్యమం ద్వారా పోరాటం చేయడానికి ఈ యూనియన్ ఏర్పడిందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యూనియన్ ద్వారా అనేక మంది పేద పాత్రికేయులకు ఉపాధి కలిగించడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, వారి కష్ట నష్టాల్లో పాల్గొనే విధంగా ఈ యూనియన్ యొక్క పాత్రలు ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే ఆకివీడు బ్రాంచ్ ఉందో ఇక్కడ ఉన్న పాత్రికేయ బృందం ఎవరైతే ఉన్నారో సుమారు 20 మంది పాత్రికేయ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా కోటేశ్వరరావు గారు అవనివ్వండి, అదేవిధంగా జోషి గారు, సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, ఉదయ్ గారు, అశోక్ అన్నయ్య, అందరూ పేరు పేరున మన సర్కారు, అదేవిధంగా మన సీను గారు అందరూ కూడా ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సమస్యను సైతం వారు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో దాని ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సత్వర పరిష్కారం చేసే విధంగా చేస్తున్న తీరుకు ప్రజలందరి తరపున మేము కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా పాత్రికేయ సోదరులు మరి ప్రజా సమస్యల పట్ల, ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల వారు అవగాహన తెచ్చుకొని అధికారుల చెంతకు తీసుకెళ్లే విధంగా వారి పాత్ర ఉన్నందుకు నేను సంతోషం వ్యక్తపరుస్తున్నా. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వసంతం ఈరోజు జరుపుకుంటాం ఎంత ఆనందదాయకంగా ఉంది. జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అండదండలుగా ఉంటుంది. ఈ విధమైన సంఘాలు ఏర్పడటం ద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎంతో బలం చేకూరుతుంది. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్టులు 70వ సంవత్సర వసంతాలు జరుపుకోవడం, పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరం. అలాగే ఈ యూనియన్ ద్వారా ఎన్నో విలేకరులకి సంబంధించిన ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఎప్పుడు జర్నలిస్ట్ ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. జర్నలిస్ట్ ఈరోజు సమాజం వాడుకుంటుంది తప్ప జర్నలిస్ట్కి కావాల్సిన సదుపాయాలు కానీ ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి చేయాలి.
ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రతి ప్రభుత్వం మాట ఇవ్వడమే తప్ప అది అమల్లోకి తీసుకురావడం ఎక్కడా జరగల. ఈరోజు జర్నలిస్ట్ అనే ఇదిగా ఉంటూ ఒక గౌరవానికి పాటుపడేలాగా ఉంది తప్ప ప్రభుత్వ పథకాలకు కానీ దేనికి కానీ జర్నలిస్టు నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు అన్ని, ఏ ప్రభుత్వం అయినా సరే దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులకి న్యాయం చేసేలాగా కృషి చేయాలని ఈ 70 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా యూనియన్ తరఫున కోరుకుంటున్నాం.